యూ అండి. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలు, వేదిక ముందున్న పెద్దలు, కుటుంబ సభ్యులు, మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. వేదిక వాళ్ళందరూ మాట్లాడుతుంటే కొత్తగా ఏం యాడ్ చేయాలి అని నేను కూడా ఆలోచిస్తున్నాను. సో కొత్తగా యాడ్ చేయగలిగింది పెద్ద ఏం లేదు, కానీ 2 విషయాలు నాకు వచ్చినాయి ఆలోచన. ఇప్పుడు పివిజి రాజు గారు శత జయంతి సెలబ్రేట్ చేస్తున్నాము. వాట్ హ్యాస్ హీ లెఫ్ట్ బిహైండ్? సమాజానికి ఏమీ వదిలేరు. ఇప్పుడు చెప్పారు మాన్సాస్ ఇన్స్టిట్యూషన్ను, ఆయన పొలిటికల్ లెగసీ రకరకాలుగా ఉన్నాయి. బట్ మిత్రుడు రామ్మోహన్ నాయుడు గారు చెప్పినట్టు వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ లెగసీస్ ఏంటి అంటే ఆయన నెక్స్ట్ జనరేషన్ ఈ ఎగ్జాంపుల్లో ఆయన కొడుకు అయ్యారు. బట్ జనరల్గా సమాజంలో హౌ యు ఆర్ వాల్యూడ్ ఏంటి అంటే మీ ఆస్తి ఏంటంటే మీరేం తయారు చేశారు. అండ్ అతి విలువైన ఆస్తి మీరు నన్ను అడిగితే సమాజంలో ఏదైనా ఉంది అంటే ఇట్ ఈస్ అ ఇన్కరప్టబుల్ మైండ్. ఇన్కరప్టబుల్ తెలుగులో ఎట్లా చెప్పాలో తెలియక ఇంగ్లీష్లో చెప్తున్నాను. ద మోస్ట్ వాల్యుబుల్ యాసెట్ ఇన్ సొసైటీ ఈజ్ అ ఇన్కరప్టబుల్ మైండ్. అది మనం తయారు చేయగలుగుతామా లేదా అంటే పివిజి రాజు గారు దాంట్లో సక్సెస్ అయ్యారు. మరి అశోక్ గారు లాంటి ఒక అబ్బాయి ఉన్నారు కాబట్టి, మరి నాకు ఆనంద్ గజపతి రాజు గారు ప్రత్యక్షంగా నేను ఎప్పుడు ఆయనతో ఇంటరాక్ట్ అవ్వలేదు కాబట్టి ఆయన గురించి కూడా తెలుసుంటే ఆయన గురించి కూడా కొంచెం చెప్పేవాడిని. సో ఆ ఇన్కరప్టబుల్ మైండ్ ఇప్పుడు అశోక్ గారితో ఆగకూడదు, కంటిన్యూ అవ్వాలి. ఇప్పుడు ఫ్యామిలీ లెగసీలో అదితి గారు పోటీ చేశారు, ఎమ్మెల్యే అయ్యారు, కానీ దాంతో సరిపోదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలామంది నాకు తెలిసిన వాళ్ళు, మనం అది ఎంతవరకు నేర్చుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. లేకపోతే ఈ స్పీచ్లు, ఈ బుక్ చదివితే ఏమైపోతుందంటే పివిజి రాజు గారు ఒక మనిషి కాదు, ఒక దేవుడు అయిపోతున్నారు. సో కోరేది ఏంటి అంటే లెట్ us హ్యూమనైజ్ హిమ్. లేకపోతే మనం ఏమనుకుంటామంటే ఆయన దేవుడు కాబట్టి ఆయన అట్లా ఉంటాడు, మనం అందరం తప్పులు చేయొచ్చు, పర్వాలేదు, మనం మనుషులం కాబట్టి అని మనకి ఫీలింగ్ వస్తుంది. అది కరెక్ట్ కాదు. ఇట్ ఈస్ పాసిబుల్. అండ్ ఆ పాసిబిలిటీకి ఎగ్జాంపుల్ అశోక్ గారు. మనం కూడా అది అలా ఉండొచ్చు అంటే నేను కూడా అట్లా ఇన్స్పిరేషన్ తీసుకుంటాను. నేను కంపేర్ చేసుకుంటాను, దీంట్లో నేను ఎట్లా ఉన్నా, దాంట్లో ఎట్లా ఉన్నాను. నా తప్పులు నాకు కనపడుతూ ఉంటాయి. నా తప్పులు నాకు కనపడినప్పుడు నాకు బాధగా అనిపిస్తుంది, కానీ ఇట్లాంటి వాళ్ళని చూసినప్పుడు స్ఫూర్తి వచ్చి కాదు నేను కూడా అట్లా అవ్వచ్చు అని నాకు అనిపిస్తుంది. అలాగే మనం పివిజి రాజు గారిని దేవుడు చేసేస్తే అందరికీ ఏమనిపిస్తుంది అంటే మనం దేవుడు అవ్వలేము, ఆయన అట్లాగే ఉంచుదాం, మనం ఇట్లాగే ఉందాము, మనం చేసే తప్పులన్నీ చేద్దాం, ఆ తప్పులకి ప్రాయశ్చితానికి మనం టెంపుల్కి వెళ్దాం, దేవుడికి ప్రార్థిద్దాం, మన ఇష్ట పాపాలన్నీ పోతాయి అనేది సమాజంలో ఎక్కువ కనపడుతుంది. సో దట్ ఈస్ నాట్ గుడ్. మాన్సాస్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషనే కాదు, ఐ థింక్ మన ప్రవర్తన ద్వారా, మన పని ద్వారా ఇవాళ అశోక్ గారిని నేను ఈ వేదిక మీద కాదు కానీ తర్వాత అడుగుతాను, మీలాంటి వాళ్ళని మీరు ఎంతమందిని తయారు చేశారు? అది ద ట్రూ లెగసీ ఆఫ్ పివిజి రాజు గారు. ఇప్పుడు అదితి గారికి కూడా అదే క్వశ్చన్ అడుగుతాం. మీరు ఇవాళ ఒక ఎమ్మెల్యే అవ్వడానికి కాదు, ఒక పెద్ద లెగసీతో వచ్చారు. ఇప్పుడు ఆ లెగసీ నిలబెట్టుకోవాలంటే అది చిన్న విషయం కాదు, చాలా కష్టపడాలి. కష్టపడడం కన్నా ఇంటర్నల్గా మనం ఎట్లాంటి మనస్తత్వం ఉంది, ఎట్లా పనిచేస్తున్నాం, ఎందుకంటే మిమ్మల్ని చూసి నెక్స్ట్ జనరేషన్ ఇన్స్పైర్ అవుతారు. దానికి ఎదురు చూస్తున్నాం. మేము కూడా అంత కాకపోయినా మాలో చాలా లోపాలు ఉన్నాయి, కానీ చదువుతూ ఉంటే మేము కూడా కొన్ని ఫాలో చేసి అట్లా ఉండాలి జీవితంలో. మనం కూడా చనిపోయినప్పుడు మన గురించి ఇట్లా మాట్లాడాలని నాకు అనిపిస్తుంది. తప్పకుండా అలాంటి గొప్ప మనుషుల్ని తీసుకుని ముందుకెళ్ళాలని అనుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ అండ్ అశోక్ గారిని పర్సనల్గా పిలిచినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఐఎమ్ వెరీ ప్రివిలేజ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఈవెంట్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. ఈ పుస్తకానికి మేము పెట్టుకున్న పేరు